మొత్తం ఈ మాత్రం అయితే హార్వెస్ట్ చేశాను. ఇవన్నీ హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము ఉసిరికాయలు అయితే చూద్దామండి. చిన్న ఉసిరికాయలు అయితే బోల్డ్ అన్ని వచ్చాయి. వీటిని స్టార్ గూస్బెర్రీ, స్మాల్ ఆమ్లా అని పిలుస్తాం కదా. మామూలుగా ఉసిరికాయ సైజు ఈ మాత్రం ఉంటుంది కదా. ఈ చిన్న ఉసిరికాయలు చిన్నగా ఉండి స్టార్ షేప్లో కనిపిస్తాయి అన్నమాట. మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తూ దాని గురించి అయితే వివరిస్తాను. చిన్న ఉసిరి మొక్క ప్లాంట్ వచ్చేసి ఇదేనండి. ఈ మొక్కను మనము స్టెమ్ కటింగ్తో అయినా గ్రో చేయొచ్చు, సీడ్తో అయినా గ్రో చేయొచ్చు. సీడ్తో గ్రో చేస్తే మనకి సీడ్ వేసిన 15 డేస్కి అయితే సీడ్ జెర్మినేట్ అవుతుంది. 45 డేస్కి అంతా కొంచెం హైట్ పెరుగుతుంది. అలా చిన్నగా ఉన్న మొక్క అంటే 45 డేస్ కల్లా వస్తుందని చెప్పాను కదా. ఆ మొక్కను మనం పెద్ద టబ్బులో నాటుకుంటే సరిపోతుంది. స్టెమ్ కటింగ్తో కూడా ఈ మొక్కనైతే పెంచవచ్చు. నేనైతే స్టెమ్ కటింగ్తోనే గ్రో చేశాను ఈ మొక్కను. గుత్తులు గుత్తులుగా బోల్డ్ అన్ని చిన్న ఉసిరికాయలు అయితే పడతాయండి. పెద్ద ఉసిరి మొక్కకి చిన్న ఉసిరి మొక్కకి లీఫ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. దీని లీఫ్ ఇలా ఉంటుందండి. మీకు కనిపిస్తున్నాయి కదా లీవ్స్. పెద్ద ఉసిరి మొక్కకి ఆకులు సన్నగా ఉండి మనకి ఫెదర్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది కదా పెద్ద ఉసిరి మొక్క ఆకులు. దీనికైతే ఇలా ఉంటాయి. మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ చిన్న ఉసిరికాయలు అయితే హార్వెస్ట్ చేసుకోవాలి. వీటిని స్టార్ గూస్బెర్రీ అని కూడా అంటారు. వీటికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమంత అవసరం ఉండదండి. పెస్ట్ అటాక్ కూడా ఏమీ ఉండదు. నేను పెంచుతున్న మొక్కకైతే ఇంతవరకు పెస్ట్ అటాక్ అయితే కనిపించలేదు. అలాగే కాస్త సన్లైట్ ఉంటే సరిపోతుంది ఈ మొక్కకి. మనము ఈ చిన్న ఉసిరికాయలతోటి ఆవకాయ పెట్టుకోవచ్చు, స్వీట్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. బెల్లం పాకంతో చేసుకుంటాం కదా చిన్న ఉసిరికాయలు వేసి, ఆ రెసిపీ చేసుకోవచ్చు. ఇంకా ఈ చిన్న ఉసిరికాయలను పప్పులో కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొందరు పచ్చడి కూడా చేసుకుంటారు. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కదా. మనము ఎవ్రీడే అయితే ఈ ఉసిరికాయలను వాడుకోవచ్చు. కొందరు దీంతోటి జ్యూస్ కూడా చేసుకొని తాగుతారు. ఆమ్లా జ్యూస్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎన్ని కాసాయో చూడండి కాయలు. నేను ఈ చిన్న ఉసిరి మొక్కను వచ్చేసి స్టెమ్ కటింగ్తో గ్రో చేశానని చెప్పాను కదా. నేను నాటిన 1 ఇయర్ తర్వాత చిన్నగా అయితే స్టార్ట్ అయ్యాయండి. 1, 2 అలా రావడము. ఫ్లవర్ కూడా తక్కువగానే ఉండే. ఇంకా తర్వాత పూత కూడా ఎక్కువ రావడం స్టార్ట్ అయింది. మొక్క కూడా ఎదుగుతుంది కదా. ఇలా బోల్డ్ అని కాయలు అయితే వస్తున్నాయి. ఫ్లవర్ కూడా చూడండి ఇలా ఉంటుంది. మనకి కొమ్మ నిండా కాయలే వస్తాయండి. పెద్ద ఉసిరికాయలకి ఎలా వస్తాయో ఈ చిన్న ఉసిరి మొక్కకు కూడా ఉసిరికాయలు ఇలా కొమ్మ నిండా కాయలు అయితే వస్తాయి. ఇవి ఎప్పుడూ వస్తూనే ఉన్నాయండి. పర్టికులర్ సీజన్ అంటూ ఏం లేదు. నేను వేస్తున్న మొక్కకు మాత్రం ఎప్పుడూ. ఈరోజు చిన్న ఉసిరికాయలు ఒక 1/2 kg అలా పిక్ చేద్దాం అనుకుంటున్నా. ఒక బాస్కెట్ నిండా ఇలా కలర్ చేంజ్ అయినవి మనం పిక్ చేసుకుంటే సరిపోతుంది. వీటితోటి నేనైతే ఆవకాయ పెట్టేద్దాం అనుకుంటున్నా. మనం పెద్ద ఉసిరికాయలను ఆవకాయ ఎలా పెట్టుకుంటాము, వీటిని కూడా అలాగే మనము ఆవకాయ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా కొందరు పప్పులో కూడా యూస్ చేస్తారని చెప్పాను కదా. పప్పు కూడా చాలా బాగుంటుంది. నేనైతే పప్పు రెసిపీ అయితే చేయలేదు. ఇప్పుడు ఆవకాయ అయితే పెట్టడానికి ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి కొమ్మకి కాయలు అయితే ఉన్నాయండి. గ్రో చేయడం కూడా ఈజీగానే గ్రో చేయొచ్చు. సీడ్ ద్వారా అయినా స్టెమ్ కటింగ్ ద్వారా అయినా గ్రో చేయొచ్చు. ఈ చిన్న ఉసిరికాయలతోటి కొందరు తొక్కు పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఇంకా కొందరు వీటిపైన లైట్గా ఉప్పు కారం చల్లుకొని ఇలా పచ్చిగానే తినేస్తారు. మనము ఉసిరికాయలను ఎలా నోట్లో వేసుకొని చప్పరిస్తాము, సేమ్ దీనిని కూడా మనము అలా తినవచ్చు. అదే ఫ్లేవర్ ఉంటుంది.
కాయలు మాత్రం చెట్టు నిండా వచ్చాయండి. ప్రతి కొమ్మకి గుత్తులుగా అయితే ఈ కాయలు కాసాయి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి నేను స్టార్ ఆమ్లా అయితే హార్వెస్ట్ చేశాను. ఇది షేప్ కూడా ఇదిగోండి మీకు ఇలా స్టార్ షేప్లో ఉంటుంది. వీటిలో సీడ్ కూడా చిన్న సైజ్ అయితే ఉంటుంది. వీటిని కొందరు రాగా కొంచెం ఉప్పు కారం వేసుకొని కూడా తినేస్తారు. అలాగే ఎక్కువ మంది అయితే వీటితోటి ఊరగాయ అయితే పెట్టుకుంటారండి. నేను కూడా ఈ స్టార్ ఆమ్లా తోటి ఊరగాయ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నా. వీటిని స్టెమ్ కటింగ్తోనే గ్రో చేయొచ్చు, సీడ్ ద్వారా అయినా గ్రో చేయొచ్చు. నేనైతే స్టెమ్ కటింగ్తోనే గ్రో చేశాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉసిరికాయలను మనము ఇలా వచ్చినప్పుడు మనకి మొక్కకి వచ్చినప్పుడు నోట్లో వేసుకొని చప్పరించడానికి బాగుంటుందండి. వగరుగా ఫ్లేవర్ కూడా. వీటికి బోల్డ్ అన్ని కాయలు అయితే వస్తాయండి ఈ ఉసిరి మొక్కకి. లీఫ్ డిఫరెన్స్ ఉంటుందండి. మామూలు ఆమ్లాకి ఈ స్టార్ ఆమ్లాకి లీఫ్ మీకు చూపించాను కదా వీడియోలో, అదేమో లీవ్స్ ఇలా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఉసిరి ఆ లావు ఉసిరిది లీఫ్ ఒకలా ఉంటుంది. దీని లీఫ్ కొంచెం ఆకు పెద్దగా ఉంది. మీకు గమనించారు కదా, నేను వీడియోలో కూడా మీకు లీవ్స్ కూడా దగ్గర జూమ్ చేసి చూపించాను చూడండి. లీఫ్ మాత్రం డిఫరెంట్గానే ఉంటుంది.